హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్లోరల్ నెయిల్ ఆర్ట్ ఎలా వేయాలో తెలుసుకుందాం. ఈరోజు నేను అన్ని పేస్టల్ కలర్స్ యూస్ చేస్తున్నాను. ముందుగా దానికి కావాల్సినవి వైట్ నెయిల్ ఆర్ట్ పెన్, పేస్టల్ పర్పుల్, టాప్ కోట్, పేస్టల్ పింక్, పేస్టల్ గ్రీన్ నెయిల్ పెయింట్, ఇంకా డాటింగ్ టూల్. 2 డిఫరెంట్ సైజెస్ ఉన్న డాటింగ్ టూల్. డాటింగ్ టూల్ లేకపోతే మనం బాబీ పిన్ అయినా యూజ్ చేయొచ్చు. ముందుగా స్టెప్ 1, పేస్టల్ గ్రీన్ బేస్ కలర్గా అనుకుంటున్నాను. అది తీసుకుని మన నెయిల్స్ అన్నిటిపైన పేస్టల్ గ్రీన్ని పెయింట్ చేసుకోవాలి. సింగిల్ కోట్ మనకి ఫినిషింగ్ లుక్ రాదు, అందుకని డబుల్ కోట్ మనం వేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 2, ఇప్పుడు సెకండ్ కోట్ వేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన అన్ని ఫింగర్స్కి కూడా ఇలా డబుల్ కోట్ వేసుకోవాలి. ఆరిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది. స్టెప్ 3, మన పేస్టల్ పర్పుల్ కలర్ ఉంది కదా, అది తీసుకుని అల్యూమినియం ఫాయిల్ పైన 2 డ్రాప్స్ వేయాలి. అల్యూమినియం ఫాయిలే ఎందుకు అంటే నెయిల్ పాలిష్ ఎక్కువసేపు డ్రై అవ్వకుండా ఉండడానికి. స్టెప్ 4, ఇప్పుడు డాటింగ్ టూల్లో చిన్న సైజ్ని అందులో డిప్ చేసి నెయిల్ యొక్క 2 కార్నర్స్లో 2 డాట్స్ పెట్టాలి. ఈ విధంగా చిన్న డాట్, 2 ఆపోజిట్ కార్నర్స్లో ఒక్కొక్క డాట్ ఈ విధంగా పెట్టాలి. అన్ని ఫింగర్స్కి ఇదే చేయాలి. డాట్స్ పెట్టాక ఇలా ఉంటుంది లుక్. ఇప్పుడు స్టెప్ 5, పేస్టల్ పింక్ కలర్ తీసుకుని ఇది కొంచెం ఎక్కువ, ఒక 3 డ్రాప్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు డాటింగ్ టూల్లో పెద్ద సైడ్ తీసుకుని డిప్ చేసి 3 డాట్స్ ఆ పర్పుల్ డాట్కి ఆపోజిట్గా పెట్టాలి. అన్ని ఫింగర్స్కి ఇదే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 7, డాటింగ్ టూల్ తాలూకా చిన్న ఎడ్జ్ తీసుకుని మళ్ళీ ఆ కలర్లో డిప్ చేసి ఆ పెద్ద డాట్ నుంచి పర్పుల్ డాట్ వరకు లైన్ డ్రా చేయాలి. ఇదే విధంగా అన్ని ఫింగర్స్కి చేయాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 8, వైట్ నెయిల్ ఆర్ట్ పెన్ తీసుకుని ఆ పెటల్స్ అన్నిటికి అవుట్లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా మొత్తం డిజైన్ అంతటికి అవుట్లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆ పెటల్స్ మధ్యలో చిన్న చిన్న లైన్స్, చాలా చిన్న చిన్నగా ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పర్పుల్ డాట్ ఉంది కదా, దాని చుట్టూ చిన్న సర్కిల్లో డ్రా చేయాలి. ఇదే విధంగా మిగిలిన అన్ని ఫింగర్స్ కూడా వేయాలి.
ఈ విధంగా ఇంకా అన్ని ఫింగర్స్కి వేసుకున్నాక లుక్ ఇలా వస్తుంది. దీని 1 నిమిషం పాటు ఆరనిచ్చాక స్టెప్ నెంబర్ 9 టాప్ కోట్. మొత్తం అన్ని ఫింగర్స్కి జాగ్రత్తగా టాప్ కోట్ అప్లై చేసుకోవాలి. టాప్ కోట్ అప్లై చేసుకున్నాక దాన్ని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చితే లైక్ షేర్ తప్పకుండా చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.